హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పైసీగా అలానే ముక్క జ్యూసీగా ఉండే మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చెప్తానండి. ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకునేలాగా నేనైతే చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే కరెక్ట్ ప్రాసెస్ అనేది అయితే మీకు అర్థమవుతుంది. మనమైతే లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ని 3-4 టైమ్స్ మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక కుక్కర్లో మనము కడిగి పెట్టుకున్న మటన్ని మొత్తం యాడ్ చేస్తున్నాను. ఈ మటన్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఉప్పు వచ్చేసి ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. మనకి ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా పట్టడానికి వాటికి సరిపడా అంతవరకే నేనైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా ముక్కలకి పట్టేలాగా ఉప్పు కారం అన్నీ నేనైతే కలిపేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో, మంచిగా కలిసిపోయాయి. అలా మనకి కలిసిన తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏంటి స్వప్న, మటన్ ఫ్రై అని చెప్పి ఇన్ని వాటర్ పోసేసావు అనేసి అనుకుంటున్నారా? మటన్ ఫ్రైయే చేస్తున్నానండి. మీరు ఫర్దర్గా వీడియో చూసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ అనేది అయితే అర్థమవుతుంది. ఇక్కడ నేనైతే విజిల్ పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ రానిచ్చానండి. నేను తీసుకున్న మటన్ మరీ లేతగా లేదు, అలా అని మరీ ముదురుగా లేదు, యావరేజ్గా ఉంది. సో అందుకనేసి నాకైతే 3 విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు తీసుకున్న మటన్ని బట్టి మీరైతే విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. నెక్స్ట్ నేను ఇక్కడ కర్రీకి ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ మనకి మంచిగా వేడైన తర్వాత ఒక మీడియం ఆనియన్ అలాగే 2 చిల్లీస్ని యాడ్ చేశాను. ఈ ఆనియన్ చిల్లీస్ మనకి ఒక 3-4 నిమిషాలు మంచిగా వేగాలి. అలా ఆ మాత్రం వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేశాను. పసుపు వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మనం ఇందాక ఆల్రెడీ మటన్ ఉడకపెట్టేటప్పుడు యాడ్ చేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అందుకని నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు మంచిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకైతే వేగిందండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనము ముందే ఉడకపెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ని ఓన్లీ మీరైతే మటన్ ముక్కల వరకు యాడ్ చేయండి. మనకి వాటర్ యాడ్ చేసాం కదా ఇందాక, ఆ వాటర్ని ఎప్పుడు యూస్ చేయాలి అనేది నేనైతే చెప్తాను. సో ఒక జల్లి గంటెతో నేనైతే మటన్ ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ మూత పెట్టట్లేదండి. మనం మూత పెట్టొద్దు, మూత పెట్టకుండానే ఈ కర్రీ అంతా చేయాలి. సో ఒక్క 5 నిమిషాలు నేనైతే మటన్ని మంచిగా వేగనిచ్చిన తర్వాత మనము ఇందాక ఉడకపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా కుక్కర్లోవి, ఆ వాటర్ అన్నీ ఇక్కడ యాడ్ చేశాను. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పోసిన వాటర్ అన్నీ మరిగేంత వరకు మంచిగా కలుపుతూ మనమైతే వేగనివ్వాలండి మటన్ని. చూస్తున్నారు కదా, మటన్ ఒక్క 5 నిమిషాల తర్వాత మరుగుతూ ఉంది వాటర్ అవన్నీ. ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ కారం యాడ్ చేసాం కాబట్టి మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం ఉప్పు అన్నీ చూసుకొని యాడ్ చేయండి. నాకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం కారం అయితే యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, మనకి వాటర్తో పాటు మనము ముక్కలు అనేవైతే మటన్ ముక్కల్ని మంచిగా వేయించుకోవాలండి. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ నేను మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మనం ఈ ఫ్రై అంతా దగ్గరికి వచ్చేలాగా వేయించుకోవడమే. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనము యాడ్ చేసిన వాటర్ అంతా ఎగిరిపోయి మటన్ అంతా దగ్గరికి వచ్చింది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి మన మటన్ ఫ్రైకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్, మీకు టైం లేనప్పుడు
అప్పటికప్పుడు మటన్ కర్రీ చేసుకోవాలి అంటే ఇలా కానీ మీరు చేసుకున్నారంటే చెప్తున్నాను కదా, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మటన్ కర్రీ అంటేనే లేట్ ప్రాసెస్ అన్న ఫోబియాలో ఉంటారు అందరూ. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేస్తే ఇంత త్వరగా కూడా మటన్ కర్రీ వండుకోవచ్చా అనేసి అనుకుంటారు, అంత బాగుంటుందండి. సో లాస్ట్లో నేను ఒక 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఈ మటన్ ఫ్రైని మనము సైడ్ డిష్గా తినొచ్చు, సాంబార్లో నంజుకొని తింటే సూపర్ ఉంటుందండి. అలానే వైట్ రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, చాలా బాగుంటుందండి. సో మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.